అందరికి జీవమును ఊపిరిని దయచేవాడు. దేవుడు ఎవరు అంటే జీవాన్ని అనుగ్రహించిన వాడు. మూడో మాట గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఆ జ్ఞానులకు, ఆ ఫిలాసఫర్స్కి, ఆ తత్వవేత్తలకు, ఆ ఎపిక్యూరీలకు, ఆ స్టోయికులకు, గ్రీకు వ్యక్తులకు చెప్తున్న మాట ఏమిటంటే దేవుడే మానవునికి జీవాన్ని అనుగ్రహించిన వాడు అని చెప్పాడు. ప్రియ సహోదరుడు అని నేను ఇలా గుర్తు చేస్తా, మనం కలిగి ఉన్నది దేవుడు మనకిచ్చిన జీవం. ఇది పక్షుల్లో లేదు, ఇది జంతువుల్లో లేదు. పెద్దగా ఉన్న జిరాఫీ పార్కులో కానీ, ఏనుగులు కానీ, అడవికి రాజుగా ఉన్న సింహములు కానీ ప్రాణము లేదు, ఆత్మ లేదు. శరీరం ప్రాణం మాత్రం ఉంది కానీ ఆత్మ జీవుల్లో లేదు. మనిషి ప్రత్యేకమైన వాడు. ఎందులో అంటే మనిషి ఆత్మ కలిగిన వాడు. అందుకనే లేఖనం చెప్పింది మనిషి జీవము కలిగిన వాడు అని. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయంలో చూస్తే, నేలమంటితో దేవుడు నరుని సృజించి వాని నాసికారంధ్రములో దేవుడు జీవవాదమును ఊదగా నరుడు